ఇటు ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన వారధిగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో అది ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా పలాస జర్నలిస్ట్ అసోసియేషన్ వారు ఆహ్వానం మేరకు వచ్చినటువంటి ఎవరైతే చిక్కూలు శిరీష మేడం గారు ఉన్నారైతే ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించి ఈ యొక్క ఉల్లాసానికి ఉత్తేజానికి ఆరోగ్యానికి కావాల్సినటువంటి ఏదైతే ఉందో ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన భాగస్వామిగా రావడం జర్నలిస్టుల ఆనందం వ్యక్తం పరిచే పరిస్థితి. అయితే ఈ యొక్క ముందుకి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ఈ యొక్క క్రికెట్ ని ఉద్దేశించే కాకుండా ఇంకా ముందుకి ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందన్న దానిపై అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్ ఏదైతే జర్నలిస్టులు ప్రవేశపెట్టినటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్ కి మీరు ముఖ్య అతిథిగా వచ్చి పాల్గొనడం మీకు ఏ విధమైనటువంటి స్ఫూర్తిని అందిస్తుంది మేడం? చాలా సంతోషంగా ఉందండి. అనునిత్యం ప్రజా సమస్యల్ని ఇటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల పట్ల పోరాటం చేస్తున్న విలువలతో పనిచేస్తున్న జర్నలిస్ట్ సోదరులు ఈరోజు కాస్త ఉపశమనంగా ఒక క్రికెట్ మ్యాచ్ పెట్టుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆటలు మన మానసిక శారీరక ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తాయి మీ అందరికీ తెలుసు. మరి ఇలాంటి ఒక కార్యక్రమానికి ఒక సంస్కృతికి మొదటిసారి తెరతీసి వీటిని విజయవంతంగా ఈరోజు అమలు చేస్తున్న జర్నలిస్టు సోదరులకు, వాళ్ళ టీముకు, వాళ్ళ అధ్యక్షులకు మొత్తానికి కూడా మా అందరి తరఫున, టీడీపీ తరఫున, పలాస ప్రజల తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈరోజు చూసుకున్నట్లయితే క్రికెట్ అనేది ఒక నేషనల్ స్థాయి ఆట. ఈ ఆట అయితే ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో ఆడే పరిస్థితి లేదు. ఈ కోణంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆడే ఆట ఎటువంటి స్ఫూర్తితో ఉంటుంది, ఏ విధంగా ఉండబోతుందని మీరు ఆశిస్తున్నారు? ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా జనాదరణ పొందిన ఏకైక ఆట ఇది. అలాంటిది ఈరోజు పలాసలో జరుగుతుంది. దీన్ని ఈ సంవత్సరం మొదలుపెట్టి వదిలేకుండా ప్రతి సంవత్సరం ఒక డేట్ నిర్ణయించుకొని జర్నలిస్టులందరూ ఒక సహృదయ వాతావరణంలోని కలిసికట్టుగా ఆడాలని, దీనికి తగ్గట్టు ఏదన్నా కార్యక్రమాలు కానీ మీకు సంబంధించిన ఇతరత్ర అవి పార్టీ తరఫున ఒక శాసనసభ్యురాలుగా అవి పూర్తి చేస్తానని మాట ఇస్తున్నాను. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత 8 నెలలు పూర్తి కావస్తున్నప్పుడు కూడా ఒక్క రోజు కూడా మీరు వేస్ట్ చేయకుండా, సన్మానాలకి పోకుండా కేవలం ప్రజాసేవకతే అంకిత భావంతో ఉన్నటువంటి మీరు ఈ రోజు ఈ యొక్క సమయస్ఫూర్తిని కేటాయించి ఈ జర్నలిస్ట్ తాలూకా క్రికెట్ మ్యాచ్ ని తిలకించినందుకు జర్నలిస్ట్ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతూ, అది ఏ విధంగా జర్నలిస్ట్ ముందుకు పోతే బాగుంటుందన్న దానిపై మీ అభిప్రాయం తెలుపగలరా మేడం? ఈరోజు ప్రజలందరికీ మీడియా మీద, ఇటు పేపర్లు కానీ, ఛానల్స్ కానీ, వాటి మీద ఒక నమ్మకం. జరిగినట్టుగా భయపడకుండా ఒక జర్నలిస్ట్ అనేవాడు తన ప్రాణాలకి వెరవకుండా ఈరోజు సమాజంలో జరుగుతున్న అకృత్యాలను కానీ, అఘాయిత్యాలను కానీ, అరాచకాలను కానీ ప్రజల ముందు ధైర్యంగా కుటుంబాన్ని కూడా వదిలేసి పెడుతున్నానన్న నమ్మకం ప్రజలకి గతంలో ఉండేది. కానీ గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఒక పార్టీ చేసిన తప్పుడు పనుల వల్ల ఈరోజు కొంతమంది జర్నలిస్టులుగా కాకుండా ఎర్నలిస్టులుగా మారిపోయిన సంగతి కూడా ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి మీ మీద ఇటు ప్రభుత్వం కానీ, అధికార పార్టీ కానీ, ప్రతిపక్షాలు కానీ, ప్రజలు కానీ పెట్టుకున్న నమ్మకం, నిజాల్ని ప్రజలకు ముందుకు తీసుకొస్తారు. ప్రజలకు జరిగే అన్యాయాల్ని ప్రజల తరపున ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తారు అన్న ఆ పాత గౌరవాన్ని మీరు మళ్ళీ తీసుకురావాలని, విలువలతో కూడిన జర్నలిస్ట్ జీవితం గడపాలని కోరుకుంటున్నాను. అది చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రస్తుతం జరగబోయే మ్యాచ్ లో ఇటు జర్నలిస్ట్ కాదు అనలిస్ట్ గా మారే పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పి స్పష్టపరిచే పరిస్థితి కనిపిస్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ జగన్ తో సుర, SR టీవీ, కాశీబుగ్గ.